హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 12వ భాగాన్ని వినేద్దాం. గంగోత్రి చంద్ర సహోదరి ఇద్దరు అక్షత్ చేసిన పనికి షాక్ అయి చూస్తారు. అక్షత్ చంద్ర వైపు చూసి నవ్వుతూ, అమ్మా ఆంటీది ఇచ్చేసా, ఇక వెళ్దాం పదా, నిద్రొస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. చంద్ర గంగోత్రి వైపే చూసి, దేవుడా ఈ పిల్లాడు ఏం చేశాడు, చిన్నతనంతో చేసిన అది తప్పు అనుకుంటూ గంగోత్రి వైపు చూసి, గంగోత్రి అక్షత్కి తెలియక చేశాడు, దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి పడుకో అంటూ గంగోత్రి చేతిని పట్టుకుంటుంది. గంగోత్రి సరే అని తలూపి తన గదిలో పడుకున్న అక్షత్ని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. చంద్ర గుమ్మం దగ్గర ఆగిన గంగోత్రిని చూసి తను చూస్తున్న వైపే చూసి అక్షత్ అంటూ దగ్గరికి వెళ్తుంది. నిద్దట్లో చిన్న పిల్లాడిలా ఉన్న అక్షత్ని చూసి, పర్లేదు మేడం, అక్షత్ని పడుకోనివ్వండి అంటూ లోపలికి వచ్చి అక్షత్ని కాస్త దూరంగా చాప వేసుకుంటుంది. అదేంటి నువ్వు కింద పడుకుంటావా గంగోత్రి అంటూ గంగోత్రి వైపే చూస్తూ ఉంది చంద్ర. నాకు అలవాటే మేడం, నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా కిందే పడుకునేదాన్ని. ఏంటో నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు. సరే నీకు నచ్చిన దగ్గర పడుకో, నేను కూడా ఇక్కడే పడుకుంటా అంటూ అక్షత్ పక్కనే పడుకుంటుంది చంద్ర. గంగోత్రి ఒక పక్కగా పడుకొని అక్షత్ వైపే చూస్తూ సాయంత్రం కిరీటి ప్రవర్తన కొత్తగా ఉండడం గుర్తు చేసుకుని నిద్ర కోసం ప్రయత్నిస్తూ ఎంతకీ నిద్ర పట్టక లేచి బయటికెళ్తుంది. చంద్ర కూడా నిద్ర పట్టక లేచే ఉండడం వల్ల అక్షత్ గాఢ నిద్రలో ఉండడం చూసి లేచి గంగోత్రి వెనకాలే వెళ్తుంది. గంగోత్రి గది బయటికి వచ్చి ఆ గదిలో లైట్ వేసి అక్షత్ ఫోటో దగ్గరికి వెళ్ళి అక్కడ తలపెట్టి నిల్చుని ఉంటుంది. చంద్ర గంగోత్రి దగ్గరికి వెళ్ళే అంతలో గంగోత్రి అక్కడి నుంచి తలుపులు తీసుకుని బయటికి వెళ్ళి చుట్టూ చూస్తూ పిల్లలు పడుకున్న గదికి వెళ్తుంది. అక్కడ అందరూ ఒకరి మీద ఒకరు తలలు కాళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పడుకోవడం చూసి నవ్వుతూ వాళ్ళని చూస్తుంది. చంద్ర సహోదరి గంగోత్రిని కదపకుండా ఆమె వైపే చూస్తూ ఉంటుంది. అక్కడ పడుకున్న ఒక అబ్బాయి బాగా ముడుచుకోవడం చూసి దగ్గరికి వెళ్ళి బాబు భుజం మీద చెయ్యేస్తుంది. బాబు అమ్మా అంటూ కూర్చున్న గంగోత్రి వల్ల తల పెట్టేస్తాడు. ఆ బాబు గంగోత్రి వల్లోకి రాగానే గంగోత్రి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ముందుకు వంగొని బాబు ముఖం చూస్తూ అతని ముఖం మొత్తం ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. చంద్రగారికి గంగోత్రి బాధ అర్థమవుతుంటే తన కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడొచ్చాడో అక్షత్ గంగోత్రి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి ఆమె పక్కనే కూర్చుంటాడు. గంగోత్రి తల తిప్పి అక్షత్ వైపు చూసి కళ్ళనీళ్ళు తుడుచుకొని, నువ్వు నిద్రపోతున్నావు కదా అక్షత్, ఎప్పుడొచ్చావు? నేను పాస్ కోసం లేచా, నువ్వు లేవు, అందుకే వెతుకుతూ వచ్చాను అంటూ బాబుని ఒళ్ళో చూసి, రే బన్నీ లే, ఆంటీకి బరువు అవుతావు అంటూ బన్నీ గారిని లేపుతూ ఉంటే, వద్దక్షత్ లేపకు, నాకు అస్సలు బరువుగా లేడు అంటూ బాబుని గుండెకి హత్తుకుని బాబుకి ఒళ్ళు వేడిగా ఉంది ఎంతు అక్షత్ అంటుంది. మొన్న బన్నీగడికి జ్వరం వచ్చిందంటే అమ్మకి చెప్తానంటే అమ్మ దగ్గర డబ్బులు లేవు, మొత్తం కూరగాయలు తెచ్చింది, తగ్గిపోతుందిలే అన్నాడు. ఇంకా తగ్గిపోలేదా అంటూ బన్నీ వైపే చూస్తూ అమాయకంగా చెప్తాడు. చంద్ర సహోదరి, నాన్న బన్నీ, నీకన్నా నాకు డబ్బు ఎక్కువ రారా, ఎందుకు చెప్పనివ్వలేదు? అక్షత్ నువ్వైనా చెప్పాలి కదా అంటూ దగ్గరకు వస్తుంది. అక్షత్ గంగోత్రి చంద్ర సహోదరి వైపే చూస్తారు. నేను చెప్తానన్నానమ్మా, ఈ బన్నీగాడు వాడితో పాటు వీలు కూడా వద్దన్నారు అంటాడు ఏడుపు ముఖం పెట్టుకుని. నేనేమీ అనను కానీ ఆ ముఖం మార్చి వెళ్ళి మందుల డబ్బా తీసుకొని రాపో అంటూ నాన్న బన్నీ అంటూ బాబుని ఎత్తుకోవడానికి చూస్తుంది. గంగోత్రి బన్నీని హత్తుకుని నేను పెట్టుకుంటా మేడం అంటుంది. చంద్ర సహోదరి సరే అని పిల్లలందరి వైపు చూస్తూ, పిల్లలకి భోజనం సరిపోవట్లేదా ఏంటి అంటూ అప్పటికే లేచిన పెద్దమ్మ వైపే చూస్తుంది. పిల్లలు పెద్ద అవుతున్నారు కదమ్మా, వాళ్ళకి ఇక్కడ పరిస్థితి మెల్లగా అర్థమవుతుంది, అందుకేనేమో సరిగ్గా తినట్లేదు. ఈ బన్నీ బాబుకి కొద్దిగా ఆకలి ఎక్కువ కదా, తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. నువ్వు బయటికి రా అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. చంద్ర వెనకే పెద్దమ్మ కూడా వెళ్తుంది. గంగోత్రి తను కట్టుకున్న కాటన్ చీర పక్కనే బాటిల్ నీళ్ళల్లో తడిపి బన్నీ నుదుటిన పెట్టి బయట మాట్లాడుతున్న చంద్ర సహోదరి గారి మాటలు వింటూ ఉంది. అమ్మ మీకు చెప్పకపోవడం పొరపాటే, కానీ పిల్లలు మీ దాకా సమస్య తీసుకొని రావద్దని మాట తీసుకున్నారు. ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా, వాళ్ళంటే చిన్నపిల్లలు కానీ నువ్వు కాదు కదా, అయినా మన దగ్గర డబ్బులు లేవనే విషయం పిల్లల వరకు ఎవరు తీసుకుని వెళ్ళారు? వాళ్ళ మనసులో ఇలాంటివి ఉంటే వాళ్ళు చదువుకోగలరా? అది అక్షత్ బాబు చెప్పాడమ్మా, మీరు డబ్బులు లేవు, అక్షత్ ఎక్కువ ఖర్చులు పెట్టకు అన్నారట, అదే మాటలు పిల్లలకి చెప్తున్నాడు. చంద్ర సహోదరి అక్షత్ లోపలికి వెళ్ళడం చూసి, రేయ్ ఇలారా అని దగ్గరికి పిలుస్తుంది. అక్షత్ నవ్వుతూ ఏంటమ్మా అంటూ దగ్గరకు వస్తాడు. చంద్ర సహోదరి అక్షత్ చెంప మీద ఒక్కటేస్తుంది.
అక్షత్ చెంప మీద చేయి పెట్టుకొని, నేనేమన్నాను, ఎందుకు కొడుతున్నావు అంటాడు ఏడుపు ముఖంతో. కొట్టడం కాదు, చంపుతా నేను. ఆ పిల్లలకి మన దగ్గర డబ్బులు లేవని ఎందుకు చెప్పావు? ఇప్పుడు చూడు, వాడు తినకుండా ఎలా ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇంకేదన్నా అయితే నువ్వు తీసుకుని వెళ్తావా ఆసుపత్రికి? ఎందుకు ప్రతిదాన్ని అందరికీ చెప్తావు అంటూ భుజం మీద కొడుతుంది. అక్షత్, అమ్మ అమ్మ కొట్టకు, నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను, ఇంకోసారి ఏది చెప్పను. చంద్ర సహోదరి అక్షత్ వైపు చూసి, ఇలారా అంటూ అక్కడే మెట్టి మీద కూర్చుని తన పక్కన కూర్చున్న అక్షత్ వైపు చూస్తూ, నాన్న అక్షత్, నువ్వు వాళ్ళకంటే చిన్నవాడివి కాదు కదా, నీకేమి చెప్పాను? మీ అమ్మ వ్యాపారాలు చేయట్లేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది అంతే. నాకొచ్చే జీతం వీళ్ళకి సరిపోదని నాకు తెలుసు, కానీ నువ్వు అలా వాళ్ళకి చెప్తే వాళ్ళ చిన్న మనసులో అదే ముద్ర పడుతుంది నాన్న. నువ్వు సరిగ్గా ఉంటే వాళ్ళ కోసం నాకు బెంగ అవసరమే లేదు, కానీ ఇప్పుడు అలా కాదని అన్నీ అర్థం చేసుకున్నానా. వాళ్ళకి తోడుగా ఉండు అంతే, కానీ ఇలా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకునేలా చేయకు. హా అమ్మా అంటాడు అక్షత్. నీకేం అర్థమైంది చెప్పు? నేను వాళ్ళకి నాన్నలా ఉండాలి, నువ్వు అదే కదా చెప్పావు. చంద్ర సహోదరి అక్షత్ వైపు చూసి నవ్వుతూ, నాన్న అంటే అన్ని బాధ్యతలు నువ్వే తీసుకుని నీ పిల్లల్ని నీ రెక్కల నీడలో బ్రతికించాలి, కానీ ఇలా వారిని బాధ పెట్టకూడదు. నువ్వు ఏది చేసినా వాళ్ళ కోసమే అవ్వాలి, అర్థమవుతుందా? నేను ఉన్నా లేకున్నా నువ్వు వాళ్ళ కోసమే బ్రతకాలి, వాళ్ళ కోసమే చచ్చిపోవాలి. గంగోత్రి కూడా చంద్రగారి మాటలు వింటూ బన్నీ నుదుటిన చీర తీసి నుదుటిన ముద్దు పెట్టి వరుసగా పడుకున్న పిల్లలందరి వైపే చూస్తూ, వీరిని చూస్తుంటే నాకెందుకు కడుపులో పేగు కొట్టుకుంటుంది, అమ్మతనం అంటే ఇదేనా అనుకుంటూ పిల్లల్ని చూస్తుంది. అక్షత్ లోపలికొచ్చి, ఆంటీ, అమ్మ నన్ను పిల్లలకి నాన్న అన్నది తెలుసా అంటాడు నవ్వుతూ. గంగోత్రి అవునా అంటూ బాక్స్లో నుంచి టాబ్లెట్ తీసుకుని, ఈ మాత్రే కదా వేసేది అంటుంది. అవును, ఇక్కడ అమ్మ జ్వరం అని రాసింది చూడు, ఇంకోటి తలనొప్పి, ఇంకోటి కడుపు నొప్పి అంటూ బాక్సులన్నీ చూయిస్తాడు. గంగోత్రి అంటూ అందులో నుంచి ఒక మాత్ర తీసి బన్నీ నోరు నొక్కి పెట్టి తన నోట్లో వేసి మంచినీళ్ళు పట్టేస్తుంది. అక్షత్ నవ్వుతూ, ఆంటీ, నేను వీళ్ళకి నాన్న కదా, రేపటి నుంచి నువ్వు అమ్మ, మనం వీళ్ళకి అమ్మ నాన్న అంటాడు నవ్వుతూ. గంగోత్రి అక్షత్ వైపు తల తిప్పి చూస్తుంది. అక్షత్ నవ్వుతూ, సరే, నువ్వు మన పిల్లల దగ్గర పడుకో, నేను వెళ్ళి బయట పడుకుంటాను, నేను నాన్నని కదా, వీళ్ళకి బయట కాపలాగా ఉండాలి అని లేస్తుంటే, రాత్రిపూట అవసరం లేదు అక్షత్, నువ్వు కూడా ఇక్కడే పడుకో అంటూ కుర్చీలో కూర్చుంటుంది చంద్ర సహోదరి. గంగోత్రి బన్నీని గుండెకి హత్తుకుని బాబు పక్క సర్దుకుని జో కొడుతూ నిద్రపోతుంది. అక్షత్ గంగోత్రి పక్కన పడుకొని తన కాళ్ళ మీద ఒక కాలు వేసి బన్నీ గంగోత్రిని చెయ్యితో చుట్టేసి నిద్రపోతాడు. చంద్ర సహోదరి పడుకున్న పిల్లల వైపు వీళ్ళిద్దరి వైపే చూస్తూ, పిల్లలకి ఆరోగ్యం బాగోలేదు, సరుకులు సరిపోవట్లేదు, వీటితోనే నాకు తలనొప్పిగా ఉందంటే నా భర్త కష్టార్జితం నాది అని నిరూపించుకునేలా చేయడానికి వచ్చిన డబ్బు వచ్చినట్టే అట్టే పోతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటూ తన మెడలో ఉన్న చైన్ చూసి, నా అక్షత్ మొదటి జీతంతో కొన్న గొలుసు వాడి పిల్లలకే ఖర్చు అవుతుంది అనుకుంటూ ఆ గొలుసు గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. గంగోత్రి చంద్ర సహోదరి గారి వైపే చూస్తూ, మేడం దగ్గర డబ్బులు లేవా, రేపు రాఘవి మేడం దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలి అనుకుంటూ అక్షత్ చేతి మీద చెయ్యి వేసి, ఎప్పుడు ఎదుగుతావు అక్షత్, నువ్వు ఎదిగితే మేడం సమస్యలన్నీ తీరిపోయేలా ఉన్నాయి అనుకుంటూ పడుకుంటుంది. అక్షత్ మెదడు పరంగా ఎదిగితే నాకు గంగోత్రి దక్కదు, ఈ రోజు చూశాను, వాడు తనని వదిలేలా లేడు, ఎలా అయినా గంగోత్రిని తిరిగి నాకు దగ్గర చేసుకోవాలంటే అక్షత్ ఎప్పుడు అలానే ఉండాలి అనుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కిరీటి. మండోదరి కోపం తగ్గించాలంటే ఆ స్థలం నాది చేసుకోవాలి, దానికి అడ్డుగా ఉంది కేవలం ఆ చంద్ర సహోదరి మాత్రమే, ఆమెనే శాశ్వతంగా తప్పిస్తే నాకున్న అతిపెద్ద అడ్డు తప్పుకుంటుంది అనుకుంటూ ప్రార్థనకి జో కొడుతూ ఉంటాడు భైరవ. నిద్రలో ఉన్న అక్షత్కి ఏదో మసగ్గా కనిపిస్తుంటే, ఆంటీ అంటూ లేచి కూర్చుని, ఆంటీ ఇక్కడే ఉందా, ఆంటీకి రక్తం వచ్చేసరికి భయం వేసింది అనుకుంటూ, అమ్మా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటూ పిల్లల వైపు చూసి బయటికి వెళ్ళి మెట్ల మీద కూర్చుంటాడు. ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు అంటూ వస్తాడు వాచ్మెన్. ఆంటీకి రక్తం వచ్చింది చాలా, ఒక అతను గట్టిగా కడుపులో కొట్టాడు పాపం, అందుకే నేను ఇక్కడ కాపులాగా ఉన్నాను అంటూ కూర్చుంటాడు. ఆంటీకి రక్తం రావడం ఏంటి బాబు, ఇంత రాత్రిపూట నేనుండగా ఎవరు రారు, కానీ మీరు వెళ్ళి లోపల పడుకోండి. చంద్రగారు బయటకు వచ్చి, అక్షత్ ఏవైంది నాన్న, ఇవాళ నిద్ర రావట్లేదా? అక్షత్ చంద్రగారు చేయి పట్టుకొని లేచి, అమ్మా అమ్మా నాకు ఒక కళ వచ్చిందమ్మా ఇప్పుడే. ఏం కళ వచ్చింది? కళకే ఇంత హడావిడి చేస్తున్నావు, పడుకో బంగారం, నాకు అలసటగా ఉంది.
నాకు కూడా అలసటగా ఉందమ్మా, కానీ ఆ ఆంటీకి రక్తం వచ్చింది. ఆంటీకి రక్తం రావడం ఏంటి అక్షత్? ఆంటీ లోపల పడుకోనుంది చూడు. ఇక్కడ పడుకోనుంది కదా, ఇందాక రోడ్డు మీద చాలా రక్తం వస్తుంటే పడుకుంది. నేను లేపినా లేవట్లేదు. నేను ఆంటీని ఎత్తుకున్నాను తెలుసా. అక్షత్కి ప్రమాదం జరిగింది గుర్తుకొస్తుందా ఏంటి అనుకుని నవ్వుతూ, కూర్చో కూర్చో అక్షత్ అంటూ అక్కడే కూర్చుంటుంది చంద్ర. అక్షత్ కూర్చుని, ఇందాక కొట్టావు కదా, ఇప్పుడు నేను కూర్చోను. సరే పో అక్షత్, నేను నీ కళను విని నీకు మొత్తం విందామనుకున్నాను, కానీ నువ్వు నాకు చెప్పట్లేదు అంటూ లేవబోతుంటే, అమ్మ ఆగు చెప్తాను అంటూ కలలో వచ్చింది చెప్తాడు. నువ్వు ఎత్తుకొని పరిగెడుతున్నావు కదా, అప్పుడు ఏమైంది అక్షత్? ఎవరో వచ్చి నా చేతిలో ఉన్న ఆంటీని గట్టిగా లాగి కింద పడేశారు. నేను ఆంటీ దగ్గరికి వెళ్తుంటే నన్ను ఒక పెద్ద కర్ర తీసుకొని తల మీద గట్టిగా కొట్టాడమ్మా. అప్పుడు నాకు కూడా చాలా రక్తం వచ్చింది. అతను ఎవరో చాలా పెద్దగా ఉన్నాడు, ఇంత పొడుగున్నాడు. ఆంటీ మీద అతను పడిపోతుంటే ఆంటీ అతన్ని కొట్టిందమ్మా. తర్వాత తర్వాత అంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఏమైంది అక్షత్ అంటుంది చంద్ర. తర్వాత ఏదో అయ్యిందమ్మా, నాకు గుర్తుకు రావట్లేదు అంటూ పెదాలు విరుస్తాడు. ఈ కళ నీకు ఇప్పుడే వచ్చిందా నాన్న? ఇంతకుముందు రాలేదా? ఇంతకుముందు చాలాసార్లు వచ్చిందమ్మా. ఏమొచ్చింది చెప్పు అంటుంది ఆతృతగా. అక్షత్ గుర్తుకు లేదు అంటాడు చంద్ర వైపు చూసి. చంద్ర కొంచెం విసుగు వచ్చినా, చిచి నేనేంటి ఇలా చికాకు పడుతున్నాను? ఇలాంటి కేసులు నా జీవితంలో ఎన్ని చూస్తుంటాను. ఈ మాత్రం దానికే డీలా పడిపోతే ఎలా? ముందు పిల్లలకి వచ్చిన సమస్య తగ్గిపోతే అక్షత్ ప్రమాదం గురించి తెలుసుకోవాలి. ముందుగా ఆ కిరీటి ఎందుకు ఇంత పెద్ద విషయం జరిగినా కేసు పెట్టలేదో తెలుసుకోవాలి అనుకుంటూ తన ఒడిలో అప్పటికే పడుకున్న అక్షత్ తల నిమురుతూ ఉంటుంది. ఉదయం, కిరీటి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ఉదయాన్నే తయారవుతున్నావు? వెళ్తున్నాను కాదు, వెళ్తున్నాం. వాసుగాడి మరదలు ఇంట్లో నుంచి వచ్చిందట, ఫోన్ చేసింది రా. వాసు మరదలేంటి అంటూ లేచి కూర్చుంటుంది రాఘవి. వాసుని ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో తెలుసు. అందుకే తనకి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఈ అమ్మాయి పెళ్లి ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? నేను ఇంతకుముందు నా పాత ఇంట్లో ఉన్నారు, కానీ నువ్వు తొందరగా రా వెళ్దాం, ఇప్పటికే ఆలస్యమైంది. వాడు భయపడుతూ ఉంటాడు. వస్తున్నాను, ఒక పావుగంట సమయం ఇవ్వు అని స్నానాల గదికి వెళ్తుంది రాఘవి. కిరీటి తయారై గంగోత్రిని పిలిస్తే ఆ అమ్మాయికి కొంచెం ధైర్యంగా ఉంటుంది అనుకుని, రాఘవి గంగోత్రిని కూడా పిలు, ఆ అమ్మాయికి ధైర్యంగా ఉంటుంది. షవర్ కింద నిల్చున్న రాఘవి ఆ మాటకి నిశ్శబ్దంగా స్నానం చేసి బయటకు వస్తుంది. కిరీటి, రాఘవి నేను ఇందాక చెప్పింది విన్నావా? సమాధానం చెప్పలేదు అన్నాడు. నువ్వు గంగోత్రి సాన్నిధ్యాన్ని కోరుకోవడం భర్తగా నీ ధర్మం కిరీటి, కానీ నువ్వు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని నా ముందు నా పక్కన ఉండే తనతో తోడు కోరుకోవడం నీకు న్యాయంగా ఉందా అంటూ బొట్టు పెట్టుకుంటూ అడుగుతుంది. కిరీటి దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న దువ్వెని తీసుకుని క్షమించరా అంటాడు అద్దంలో చూస్తూ. రాఘవి కిరీటి వైపే చూసి తన ఫోన్ తీసుకుని గంగోత్రి ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తుంది. కిరీటి రాఘవి జడ దువ్వుతూ తన ఫోన్ వైపే చూస్తాడు. ఇక్కడ హలో ఎవరు అంటూ ఫోన్ ఎత్తుతాడు అక్షత్. హలో అక్షత్, నువ్వేనా? హా ఆంటీ, నువ్వెవరు? నేను గంగోత్రి స్నేహితురాల్ని, మర్చిపోయావా? నిన్న మనం బీచ్లో కలిసాం కదా, మనం చెప్పులు కూడా కొనుక్కున్నాం. హో ఆంటీ, ఆంటీ నువ్వా? ఈ ఆంటీ బన్నీగాడికి జ్వరం వచ్చిందని వాడికి టిఫిన్ తినిపిస్తుంది. బన్నీ ఎవరు అక్షత్? అతనికి జ్వరం వస్తే గంగోత్రి ఎందుకు తినిపిస్తుంది? అయ్యో ఆంటీ, బన్నీగాడు వాడి స్నేహితులందరూ మా ఇంట్లోనే ఉంటారు. వాడు నాకంటే చాలా చిన్నవాడు కదా, ఆకలికి ఆగలేక జ్వరం తెచ్చుకున్నాడు. అందుకే ఆంటీ వాళ్ళకి అమ్మైంది. రాఘవికి జడవేసే కిరీటి చేతులు అక్కడే ఆగిపోతాయి. రాఘవి అమ్మ ఏంటి అంటుంది చాలా చిన్నగా. అయ్యో ఆంటీ, నిన్న అమ్మ చెప్పింది ఇక్కడున్న పిల్లల్ని మేము చూసుకోవాలని, అందుకే తను అమ్మైంది. గంగోత్రి నవ్వుతూ వచ్చి, అక్షత్ ఇక్కడ పిల్లలు చాలా మంచి వాళ్ళు తెలుసా, మనం సాయంత్రం గుడికి వెళ్దాం అంటుంది. కిరీటికి రాఘవికి గంగోత్రి మాటలో సంతోషం వినిపిస్తుంటే ఇద్దరికీ సంతోషంగా ఉంటుంది. అక్షత్ సరే వెళ్దాం, కానీ నిన్న కలిసిన ఆంటీ ఫోన్ చేస్తుంది అన్నాడు. నిన్న కలిసిన ఆంటీ ఎవరంటూ ఫోన్ తీసుకొని హలో ఎవరు అంటుంది. గంగోత్రి, నేను రాఘవిని. మేడం మీరా? ఏంటి నాకు ఫోన్ చేశారు? నేనే మిమ్మల్ని కలవాలి అనుకున్నాను. అవునా? అయితే మీ పాత ఇంటికి రా, అక్కడ వాసు అన్నయ్య వాళ్ళ మరదలు వచ్చిందట అని జరిగింది చెప్తుంది. గంగోత్రి ఇక్కడ సరే మేడం, నేను ఒకసారి మేడంని అడిగి వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి చంద్ర దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. సరే వెళ్ళిరా గంగోత్రి, ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడికి తీసుకొనిరా అంటుంది.
గంగోత్రి సరే మేడం అని బయటికి వెళ్ళబోతూ అక్షత్ వైపు చూసి ఆగిపోతుంది. నేను కూడా వస్తాను అంటాడు అక్షత్ చిన్నపిల్లాళ్ళ. గంగోత్రి అక్షత్ అలా అడగడం చూసి నవ్వొచ్చి చంద్ర వైపు చూస్తుంది. తీసుకుని వెళ్ళు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేసుకునివ్వడు. గంగోత్రి సరే అని రా అక్షత్ వెళ్దాం అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. అక్షత్ అమ్మా జాగ్రత్తగా ఉండు, నేను సాయంత్రం వరకు వచ్చేస్తాం సరేనా? చంద్ర సరే అని తలూపి నవ్వుతూ అక్షత్కి చెయ్యి ఊపుతుంది. అక్షత్ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి నువ్వు ఇక్కడే ఉంటావా? ఎందుకు నాన్న, ఇక్కడ ఏమైనా పనుందా? ఆహా నేను వెళ్తుంటే ఇక్కడ నొప్పిగా ఉంది అంటూ గుండె దగ్గర చేయి చూపిస్తాడు. అక్కడ నొప్పి ఏంటి నాన్న అంటూ కంగారుగా అక్షత్ వైపే చూస్తుంది. అక్షత్ సరే నేను వెళ్తున్నాను, ఆంటీ అక్కడుంది అంటూ అక్కడి నుంచి వెనక్కి చూస్తూ గంగోత్రి వెంటే వెళ్తుంటాడు. ఏమైంది నా అక్షత్కి, నన్ను వదలలేక వదులుతున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళి వంట చేస్తున్న పెద్దమ్మకి అన్నీ వివరంగా చెప్తూ ఉంటుంది. గంగోత్రి అక్షత్ అటు వెళ్ళగానే కొందరు మనుషులు ఆశ్రమం ముందు జీప్ ఆపి లోపలికి వస్తుంటారు. వాచ్మెన్ వస్తున్న వాళ్ళని చూసి ఎవరు బాబు, ఏం కావాలి అంటూ ఎదురొస్తాడు. ఎదురొచ్చిన వాచ్మెన్ని చూసి అందులో వస్తున్నవాడు చెంప మీద ఒక్కటేస్తాడు. వాచ్మెన్ అమ్మా అంటూ కింద పడిపోతాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అది చూసి ఆడడం ఆపి గుంపులుగా నిల్చొనుంటారు. ఒక పిల్లాడు లోపలికి పరుగున వెళ్ళి అమ్మా అమ్మా అక్కడికి ఎవరో వచ్చారు, మన వాచ్మెన్ తాతని కొట్టారు అని చెప్తూ ఉండగానే వాళ్ళు లోపలికి వస్తారు. చంద్ర వాళ్ళని చూస్తూ ఏంటి బాబు, ఎందుకు ఇలా దౌర్జన్యంగా వచ్చారు? మేము దౌర్జన్యంగా రాలేదు, ఈ జాగా మా సార్ది అని ఇక్కడ ఖాళీ చేయించడానికే వచ్చాం. మీ సార్ జాగానా? ఏ సారు అనబోయేది ఆగి భైరవ పంపించాడా మిమ్మల్ని అంటుంది. వాళ్ళు చంద్ర వైపు చూస్తూ మీ అంతటా మీరు ఖాళీ చేస్తారా, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపేయమంటారా? రే మర్యాదగా మాట్లాడుతుంటే మా అమ్మనే బెదిరిస్తున్నారేంటి? ఇది మీది అని అన్నోడిని తీసుకొని రండి అంటూ ముందుకొస్తుంది పెద్దమ్మ. హే నేను ఆవిడతో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటే అని ఒకడొచ్చి పెద్దమ్మ చెంప మీద కొడతాడు. పెద్దమ్మ కింద పడిపోతుంటే చంద్ర గారు పట్టుకొని చూడండి, ఆమె మీ అందరికంటే పెద్దది, తను ఎందుకు కొడుతున్నారు? మనుషుల్ని కొట్టి ఖాళీ చేయించమన్నాడా మీ భైరవ? లేదు కదా, మీరు వెళ్ళి సరైన పత్రాలు తీసుకుని ఇక్కడికి రమ్మని అతనికి చెప్పండి. మా సార్ మిమ్మల్ని ఖాళీ చేయించే వరకు ఇక్కడి నుంచి రావద్దన్నాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ పక్కన నిల్చున్న బాబుని వెనక్కి నెట్టి అక్కడ కూరగాయలు చెల్లా చెదరుగు పడేస్తుంటారు. చంద్ర గారు బాబుని పడకుండా పట్టుకుని ఆగండి, ఎందుకు పడేస్తున్నారు? మీ సార్కి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు ఆగండి. అతను మిమ్మల్ని పంపించాడనిపించడం లేదు, ఇంతకీ మిమ్మల్ని ఎవరు పంపారు అంటూ అక్కడే ఉన్న కూరగాయలు చిత్తుడికి జారి కూరగాయలు కోయడానికి పెట్టిన కత్తిపీట మీద పడుతుంది. చంద్ర గారు కింద పడేసరికి వచ్చిన మనుషులు చెల్లా చెదురు చేయడం ఆపి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లేపాలని చూసేసరికి అంతలోనే అది ఆమె గుండె దగ్గర గుచ్చుకొని అక్కడికక్కడికే చనిపోతారు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. పిల్లలు అక్కడ గొడవని రక్తాన్ని చూసి భయపడి అమ్మా అమ్మా అంటూ చంద్ర గారి వైపు చూసి ఏడుస్తుంటారు. ఆటోలో గంగోత్రి ఇంటి ముందు దిగిన అక్షత్ అమ్మా అంటూ గంగోత్రి భుజం చుట్టూ చెయ్యేస్తాడు. గంగోత్రి అక్షత్ ఏమైంది అంటూ అక్షత్ వైపు చూస్తూ అమ్మ దగ్గరికి వెళ్దాం ఆంటీ అంటూ గంగోత్రిని ఊపిరి ఆడనివ్వకుండా ఏడుస్తుంటాడు. కిరీటి రాఘవి కూడా అప్పుడే వచ్చి అక్షత్ గోలగోల చేయటం చూసి దగ్గరికి వెళ్తారు. వాసు కూడా ఇంట్లో నుంచి పరుగున బయటకు వచ్చి గంగోత్రి ఏమైందిరా అంటూ ఏడుస్తున్న అక్షత్ దగ్గరికి వస్తాడు. అన్నయ్య అక్షత్ మేడాన్ని చూస్తాను అని ఏడుస్తున్నాడు, నేను వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి కలుస్తాను అని ఆగిన ఆటోని చూసి అక్షత్ రా వెళ్దాం అంటూ ఎక్కుతుంది. అక్షత్ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వక నేను కూడా వస్తున్నాను ఆగరా అంటూ గుమ్మం దగ్గర ఉన్న తన మరదల్ని చూసి కీర్తన రా అంటూ పిలుస్తాడు. కిరీటి రాఘవి ఇద్దరు కూడా అక్షత్ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వక తన వెంట అక్కడి నుంచి వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.